ఓ ప్రముఖ సంస్థ యజమాని. ప్రపంచ మేధావుల్లో ఒకడిగా పేరుగాంచిన అతను ఆసుపత్రిలో తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు మీకోసం. వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నా నేను ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళు నేను గర్వపడిన పేరు డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తోంది. ఈ నిశిరాత్రిలో నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన ఈ యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడు అనిపిస్తోంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి అని. కలలు, అనుబంధాలు, చిన్నపాటి కలలు, కోరికలు, సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచముంది. కాని డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఓ చక్కటి ఉదాహరణ. ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కాని డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రానే రాదు. నేను నాతో పాటు తీసుకువెళ్లగలిగేది ప్రేమ అనుభూతుల సంగమమైన అందమైన జ్ఞాపకాలను మాత్రమే. నిజమే కదా? ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి. అవే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. నిజం అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారును నడపడానికి ఒక డ్రైవర్ని నియమించుకోగలవు. నీకోసం సంపాదించి పెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీకు బదులుగా నీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోగలవా? లేదు కదా. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, కథ ముగిసే రోజు, తెరపడే రోజు, అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, జీవించనివ్వు.